ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో అంటే ఒక ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫస్ట్ సర్ఫేస్ ఎంత అంటున్నాడు అంటే 2 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఇనిషియల్గా ఇది ఎయిర్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ F1 అని. అయితే ఇదే ప్లానో కాన్వెక్స్ లెన్స్ ఒకవేళ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 సెంటీమీటర్స్ అయి ఉంటే దాని ఫోకల్ లెంత్ F2 అన్నాడు. ఏమి ఎప్పుడు ఒక లిక్విడ్ లో డిప్ చేసినప్పుడు 1.2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండే లిక్విడ్ లో, రైట్. అయితే రెండు కూడా ఒకటే గ్లాస్ మెటీరియల్ తో తయారు చేశాడు, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. అంటే ఈ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వీళ్ళిద్దరి యొక్క ఫోకల్ లెంత్ రేషియో మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి లెన్స్ మేజర్స్ ఫార్ములా ప్రకారము 1/f is equal to μ2/μ1 minus 1 into 1/r1 minus 1/r2 ఇది ఫార్ములా. కానీ ఒక సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది, కానీ ఇంకొక సర్ఫేస్ ప్లేన్ సర్ఫేస్ కాబట్టి వాడి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అయి ఉంటుందంటే ఇన్ఫినిటీ అయి ఉంటుంది అనమాట. అంటే R2 ప్లేస్ లో నేను ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమి 1/∞ is 0. అంటే ఇది ఎంత ఉండటం కూడా టర్మ్, రైట్. సో ఫస్ట్ 1/f1 is equal to μ2 అంటే 1.5 గ్లాస్ మెటీరియల్ ది ఎయిర్ వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 మైనస్ 1 ఇంటూ 1/r అంటే r1 అంటే r, ఇక్కడ r2 అంటే ఇన్ఫినిటీ కాబట్టి 1/∞, రైట్. సో 1/f1 ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1 చేస్తే 0.5, దాన్ని 1/2 అని రాస్తున్నాను. ఇంటూ 1/r అంటే 2 సెంటీమీటర్స్, మొత్తం ఇది ఎంత అవుతుంది అంటే 1/4 అవుతుంది. దెన్ f1 బికమ్స్ 4 సెంటీమీటర్. ఓకే, సిమిలర్లీ రెండో ప్లానో కాన్వెక్స్ లెన్స్ కూడా ఈసారి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమి 3 సెంటీమీటర్ అండ్ ఈ ప్లేన్ సర్ఫేస్ ఇన్ఫినిటీ కాబట్టి మళ్ళీ నేను అక్కడ R2 ప్లేస్ లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/f2 ఈజ్ ఈక్వల్ టు μ2/μ1 అంటే 1.5/1.2 మైనస్ 1 ఇంటూ 1 ఒక రేడియస్ ఉండేది, అది కూడా 3 సెంటీమీటర్స్, ఇంకొకటి ఇన్ఫినిటీ కాబట్టి 1/3 మైనస్ 1/∞, రైట్. ఇక్కడ ఎల్సిఎం ఎంత అని అంటే 1.2 అవుతుంది. సరే పైన 1.5 మైనస్ 1.2 ఇంటూ 1/3. సో 1.5లో కానీ నేను 1.2 తీసేస్తే 1/f2 ఈజ్ ఈక్వల్ టు 0.3/1.2 ఇంటూ 1/3. సో ఇక్కడ 3తో 3 0.1 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇంకా డినామినేటర్లో ఏమొస్తుంది అంటే 0.1/1 అంటే 1/12 అవుతుంది. సో F2 టోటల్ గా ఏమవుతుంది అంటే 12 సెంటీమీటర్స్ అవుతుంది. క్వశ్చన్ అడిగింది రేషియో F1/f2 కాబట్టి F1 అంటే 4 సెంటీమీటర్, F2 అంటే 12. సో టోటల్ గా క్యాన్సిల్ చేస్తే 4 1 is 4 3s are. సో ద రేషియో ఈజ్ 1/12.